ఇంకా ఎక్కువ మందిని ఉద్యోగాలు చేర్చవచ్చు, సుఖ సంతోషాలతో అందరూ జీవించడానికి వీలవుతుంది. పలమనేరులో ఉండే ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేసేది ముఖ్యంగా. సార్ అందరికీ నమస్కారము. నేను షా జస్టిస్ హ్యూమన్ రైట్స్ తరఫున మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది బస్ స్టాండ్లో. అయ్యా, ఇక్కడ ప్రైవేటు మనకు కట్టించిండే మూత్రం ఛాన్స్ దాన్ని కప్పిపెట్టి వీళ్ళు పేటీఎంగా పెట్టుకొని దానికి 5లు 10లు వసూలు చేసుకుంటూ ఇక్కడ చాలా దాన్ని మొత్తం బందోబస్తు చేసి మూసేసినారు. ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. బస్ స్టాండ్లో ఎవరు దిగితే కదా నేరుగా పోయి అక్కడ ఉచ్చలు పోస్తున్నారు, అక్కడ మూత్రం పోస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామంది ముక్కు మూసుకొని పోతున్నారు. మరి ఇక్కడ ఏమిరా పరిస్థితి అంటే ఈ జ్వరాల వల్ల హాస్పిటల్ ఫుల్ అయిపోయింది. డెంగ్యూ జ్వరము, ఆ జ్వరము, ఈ జ్వరము అనేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే మీరు కొద్దిగా ఆలోచించండి. చిన్న పిల్లకాయలు కూడా ఒకవేళ ఇక్కడ పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్దోళ్ళు అయితే పోతారు, ఏదో ఒకటి చేసుకుంటారు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని బస్ స్టాండ్లో, ఇది నలుగురికి సౌకర్యమైన బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లో చిన్నపిల్లలు పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కొద్దిగా ఆలోచించండి. ఏమి కానీ ఇక్కడ ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. అయ్యా, దయచేసి ప్రతి ఒక్కరూ, మన కమిషనర్ సార్ గారు, మన మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ సంధించి ఒకసారి చూసి దాన్ని మీరు సరిచేయాలని మరీ కోరుకుంటున్నాము. దాని గురించి మా ఉమ్మడి రైట్స్ టీం గురించి మేము ఖండిస్తున్నాము. ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందికి మీరు సాయం చేసి ప్రతి ఒక్కరికి మంచిది చేయాలని మిమ్మల్ని మరీ చేతులెత్తి దండం పెట్టి ఏడుకుంటున్నాము. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజలు ఇబ్బంది ఎలాగుందని చెప్పేసి మీరు ఒకసారి ఖండించి దాన్ని మీరు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం.